మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వయసు సంబంధం లేకుండా అందరూ ఇప్పుడు కాన్స్టిపేషన్ బాధను పడుతున్నారు. అంటే మలబద్ధకం. మోషన్ వారానికి 2-3 సార్లు ఆర్ చాలా కష్టపడి ఆర్ మోషన్కి వెళ్ళినప్పుడు ఒక గంట దాకా బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవటం, ఇవన్నీ మలబద్ధకానికి సంబంధించినవన్నీ. మలబద్ధకానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. పెద్ద రీజన్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ బాడీలో సరిగా లేకపోవటం, అరుగుదల స్లోగా తగ్గిపోవటం, అలానే బయట మార్కెట్లో దొరికే మైదాకు సంబంధించిన ఫాస్ట్ ఫుడ్, చైనీస్ ఫుడ్డే కానీ బేకరీ ఫుడ్డే కానీ ఇవన్నిట్లో మైదా కంటెంట్ ఎక్కువ ఉండటం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండటం, అలానే సాల్ట్, దాంట్లో షుగర్ కూడా, చక్కెర శాతం కూడా ఎక్కువ ఉండటం వలన కాన్స్టిపేషన్కి బాధను పడుతున్నారు. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్ రెసిపీ అండి, ఒక చిన్న స్మూదీ లాంటిది మనం కాన్స్టిపేషన్ కోసం మలబద్ధకం తగ్గటానికి చేసుకుందాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. సో కాన్స్టిపేషన్ ఇందాక చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ ఫైబర్ కంటెంట్ మన తినే ఆహారంలో ఉండకపోవటం. సో ఇది వరకు డయాబెటిక్స్కో లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వాడటం మూలాన ఆర్ పెద్ద వయసు వాళ్ళకి మాత్రమే ఈ మలబద్ధకం ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెరీ ఇంపార్టెంట్గా మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండాలి. అలానే ఇంటి ఆహారం ఏం తిన్నా కూడా మనకి ఫైబర్ చక్కగా దొరుకుతుంది. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మజిల్కి, స్ట్రెంత్కి అని హై ప్రోటీన్ డైట్ చేస్తున్నారు. అది చాలా మంచిది. కానీ ప్రోటీన్తో పాటు ఫైబర్ తీసుకోవటం వలన బాడీకి అందాల్సిన ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కూడా కాన్స్టిపేషన్ అయిపోతుంది. సో అందుకోసమని ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రోటీన్ తినండి. అంటే చక్కగా సాలడ్ చేసుకునే వాళ్ళు స్టీమ్డ్ చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకుంటే దాంతోపాటు మీరు వెజిటబుల్ సాలడ్, లెట్యూస్ లీవ్సే కానీ అలానే క్యారెట్, కీరా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుని ఒక సాలడ్ లాగా తినండి. లేదు న్యాచురల్గా తినాలనుకున్న వాళ్ళు ప్రోటీన్ చికెన్ తీసుకున్నారనుకోండి, చికెన్తో పాటు గోంగూర చికెన్ కానీ మటన్ గోంగూర కానీ ఏదైనా సరే ఫైబర్ని కలపచ్చు. లేదు అంటే కనుక మీరు ఒక బౌల్, రోజుకు ఒక చిన్న బౌల్ సాలడ్ చేసుకుని అది తినేసిన తర్వాత మీ భోజనం చేయటం వలన మీ బాడీకి అందాల్సిన ఫైబర్ అందుతుంది. మోషన్ ప్రాబ్లం ఉండదు. అలానే బాడీకి తగినంత నీళ్లు తాగపోవటం వలన కూడా ఈ కాన్స్టిపేషన్ బాధను పడుతున్నారు. అట్లీస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నా తాగటం వలన మన తినే ఆహారం డైజెస్ట్ క్విక్గా అవుతుంది. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఈరోజు ఏం టిప్ చేయబోతున్నాము అంటే మనకు కావాల్సింది అరటిపండు, అలానే పపాయ, అలానే ఓట్స్ అంటే చాలామందికి ఇది వరకు నేను ఎపిసోడ్లో చెప్పాను. ఏంటంటే రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయండి. ఇది ఎలాగంటే హస్క్తో, అంటే గోధుమలు ఫైబర్ని పైన తీసేసి ఎలాగ బయట దొరుకుతున్నాయో రెడీమేడ్గా, అలాగే ప్రాసెస్డ్ కాకుండా చక్కగా రా, దానికి కూడా ఓట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. సో ఇది ఏంటంటే రోల్డ్ ఓట్స్ అంటాం. సో దీన్ని రోల్డ్ ఓట్స్ అని సెపరేట్గా దొరుకుతాయి, ఇన్స్టెంట్ ఓట్స్ కాదు. అలానే మనకు కావాల్సింది పెరుగు మంచి ప్రోబయోటిక్. సో కాన్స్టిపేషన్కి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బాడీకి తగినంత ప్రోబయోటిక్ అందాలి. వీగన్స్ ఎవరైతే ఉన్నారో మేము పెరుగు తినను అనుకుంటే కొబ్బరి పాలతో చేసిన పెరుగు కూడా చాలా బాగా, ఇదే సేమ్ మీ పెరుగు బదులు కొబ్బరి పాలు కానీ బాదం పాలు కానీ యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో అరటిపండు చాలామంది ఇది చూశారు కదా, మచ్చలు ఉన్నాయి, నల్లగా ఉంది, పండిపోయింది. సో ఇది ఎవరు ఇష్టపడరు తింటాకి. కానీ మనం తినాల్సింది ఇది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బనానా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏదైతే రైప్ బనానా ఉందో, అంటే బాగా పండిపోయిందో, ఇది గట్ సిస్టమ్ని చాలా ఈజీగా, మన స్టూల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే డైజెస్ట్ అవ్వట్లేదు, స్టమక్లో అలా ఫుడ్ స్టాగ్నెంట్గా ఉండిపోయింది, కాన్స్టిపేషన్ బాధపడుతున్నాం అన్న వాళ్ళకి మన మోషన్ ఫ్రీగా అవ్వటానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పచ్చి దాంట్లో ఎక్కువ స్టార్చ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దానికన్నా, అంటే అది మళ్ళీ అగైన్ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి ఇది బెస్ట్ అండి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చక్కగా పండిపోయిన బనానా తీసుకోండి. ఎంత నల్లగా అయినా కూడా దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా బాగుంటుంది. మన గట్ సిస్టమ్కి డైజెషన్ చాలా క్విక్గా అయిపోతుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ యాడ్ అవ్వటం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. కానీ నేను ముందు చెప్పినట్టు ఏదైనా సరే మీరు వాడి చూడండి. ఏ ఇంగ్రీడియంట్ అన్నా మీకు పడకపోతే ఇమీడియట్గా స్టాప్ చేయండి. అండ్ ఏదైనా సరే
పడుతుంది మంచిది అని రోజు ఒకటే చేయకండి, బాడీకి పని చేయదు. వారానికి 3 సార్లు 4 సార్లు చాలా ఎక్కువ, అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. సో బ్లెండర్ కానీ మిక్సీ కానీ తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. సో దీంట్లో పప్పాయ, బనానా అన్నీ వేసేసి ఓట్స్ సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రా కూడా కొంచెమే కాబట్టి వేసుకోవచ్చు, లేదంటే కాసేపు నీళ్ళల్లో నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఒక 2 గరిటెల పెరుగు, ఎంత కావాలంటే అంత. కన్సిస్టెన్సీ అంటే బాగా లూజ్గా జ్యూస్ లాగా కావాలా, కొంచెం థిక్గా కావాలా, కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో ఇది గ్రైండ్ చేద్దాం. సో మిక్సీ అయిపోయిందండి. ఇంకొంచెం జారుగా కావాలి, పలచగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు. ఇప్పటికి గ్లాస్లో తీసుకుందాం. సో ఇది చాలా మంచి రెసిపీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, సో గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి, ఎవరైతే ఫ్రూట్స్ విడిగా తినరు అనుకున్న వాళ్ళకి ప్రతిసారి మీరు షుగర్ ఎక్కువ వేసేసి జ్యూసుల్లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగ కర్డ్తో కూడా న్యాచురల్గా ఇచ్చినా కూడా కొంచెం స్వీటనింగ్ కోసం జాగరి, చిన్న బెల్లం ముక్కన్న వేసుకోవచ్చు, ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, లేదంటే హనీ ఉంటుంది, గట్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఇలాగా ఇంగ్రీడియంట్స్లో ఏదన్నా ఒకటి అటు ఇటుగా మీకు పడకపోతే మీరు దాన్ని తీసేసి మిగతా వాటితో వేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2 times చూడండి, మీకు బాగానే ఉంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, తేడాగా ఉందంటే ఆపేసేయచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. సో మిగతావన్నీ గుర్తుపెట్టుకోండి, వాటర్ ఇంటేక్, అలానే ఫైబర్ కంటెంట్, అలానే నవిలి తినటం అనేది చాలామంది మానేశారు. చాలా హడావిడిగా టీవీ చూస్తూ తినటం ఆర్ సోఫాలో కూర్చొని తినటం మూలాన ఫుడ్ ఏదైతే ఉందో గట్ సిస్టమ్ అంటే లోడ్ అయిపోతుంది ఇంటెస్టైన్స్ దగ్గర. సో ఏదైతే ఫుడ్ ఉందో మన 80% నవిలి తినటం వలన ఇక్కడే డైజెషన్ అయిపోతుంది. సో అయిపోవటం వలన మిగతాదంతా సిస్టమ్ చేస్తుంది అనమాట డైజెషన్. అలా కాకుండా మీరు మింగేయటం మూలాన, ఫాస్ట్గా తినేయటం మూలాన, ఆర్ మీకున్న 10 minutesలో ఏదో టీవీ చూస్తూ తినటం వలన కాన్షియస్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చాలా తక్కువైపోయింది. మీరు తినే ఆహారం ఏం తింటున్నారో, ఇది వరకు కాలం చూస్తే కిచెన్లోనే కింద పీటలు వేసి అక్కడే వేడివేడిగా వడ్డించి మదర్ వాళ్ళ పిల్లలకి పెట్టడం, వాళ్ళు పీటల మీద కూర్చుని ఒంగి తినటం మూలన సగం డైజెషన్ అక్కడే అయిపోతుంది. తినే ఆహారం చూస్తూ అందరితో ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేస్తూ తింటారు కాబట్టి ఆ తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఒంటికి పడుతుంది. అలానే పిల్లలకి తినేటప్పుడు న్యాచురల్గానే స్పెషల్ క్లాస్లా కాకుండా మీరు అడగండి, ఈ ఫుడ్లో ఏదైతే ఉందో ఏం న్యూట్రిషన్ ఉందో అడగండి, దీంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి, ఏం మినరల్స్ ఉన్నాయి. అలా చక్కగా చిన్నప్పటి నుంచే పిల్లలు దాంట్లో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉందో, నువ్వు తినాలి ఇది మంచిది అని మనం గట్టిగా కోప్పడతాం వల్లనే ఎవరు తినరు. సో దాని గురించి మంచి దాంట్లో ఏముంది, ఎందుకు ఇంపార్టెంట్ అనేది కొంచెం ఓపిక్గా చెప్తే పిల్లలు ఒకసారి నచ్చిందంటే పెద్దవాళ్ళకన్నా చాలా చక్కగా రెగ్యులర్గా అదే పాటిస్తూ చేస్తారు. సో ఇవన్నీ మీ డైట్లో చిన్న మార్పులు చేసుకుంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, యాసిడిటీ కానీ డైజెషన్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. సో ఇవన్నీ ఈ టిప్స్ మీరు పాటిస్తూ మీ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.